హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బెండకాయ మన హెల్త్కి చాలా మంచిది. అలాంటి బెండకాయ చూడగానే నోరూరేలా చేసుకోవడం ఎలానో తెలుసా? ఫస్ట్ అయితే మంచిగా కడుక్కున్న బెండకాయలు తీసేసుకుని ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. నేనైతే బెండకాయలో పురుగులు వస్తున్నాయండి, అందుకని చిన్నగా కట్ చేసుకున్నా. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని అది హీట్ ఎక్కేలోపు కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టేసుకున్నా అన్నమాట. తర్వాత హీట్ ఎక్కిన ప్యాన్ మీద ఆయిల్ పోసేసుకున్నా. అది హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకుని అలా అలా కలిపేసుకున్నాక అది మగ్గాలి కదా, సో అందుకని చెప్పేసి ప్యాన్ మీద మూత పెట్టేసుకున్నా. మూత పెట్టుకుని మూత తీస్తే మగ్గిపోయాయి. అలా అలా కలిపేసుకుని మంచిగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాక అలా అలా కలిపేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి కదా. మూత తీస్తే మ్యాక్సిమం మగ్గిపోయాక ఇప్పుడైతే నేను ఉప్పు, కారం అండ్ పసుపు 3 వేసేసుకుని అలా అలా కలిపేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ బెండకాయ మన హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్కి, డైజెషన్కి కూడా చాలా మంచిది. పక్కన నానబెట్టుకున్న చింతపండు వచ్చేసి రసం తీసుకుని వేసేసుకోండి. వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం వాటర్ వేసుకుని అది కూడా వేసేసుకుని మూత తీస్తే అయితే నాకు ఉడికిపోయింది కర్రీ. ఈ ఉడికిపోయిన కర్రీని నేనైతే ప్లేట్లోకి తీసుకుని తినేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా చేసుకుని తినేయండి. చాలామంది ఇది కొంచెం జిగురు ఉంటుంది అని చెప్పేసి సరిగ్గా తినరు, కానీ దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అండ్ ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని లో చేస్తుంది, తగ్గించడం వల్ల హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ డయాబెటీస్ని రెగ్యులేట్ చేస్తుంది, షుగర్ లెవెల్